హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలనేవి కొంచెం వివాదంగా మారినాయనమాట. ఆయన చేసిన వ్యాఖ్యలనేవి, ఆయన ఏ వ్యాఖ్యలు చేశారనేవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్‌లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా వీడియోలోకెళ్దాం. రీసెంట్‌గా చిరంజీవి గారు బ్రహ్మానందం గారు నటించిన ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అయితే హాజరు కావడం అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆహ్, చిరంజీవి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే, ఇప్పుడు నా ఇంట్లోకెళ్తే నేను ఒక హాస్టల్ వార్డెన్‌లాగా ఉన్నాను. అంటే లేడీస్ హాస్టల్ వార్డెన్‌లాగా ఉన్నాను. ఆయన ఎందుకు ఈ మాటలు మాట్లాడారు అంటే, తన మనవరాళ్ళు ఎవరైతే తన కూతుర్లకు గాని, ఇప్పుడు రామ్ చరణ్‌కి పుట్టిన కూతురు ఉంటారు కదా! ఆమెకి గాని, అందరూ ఆడపిల్లగాళ్ళే. ఒకవేళ నేను ఇంట్లో ఉంటే నాకు ఇంట్లో ఉన్నట్టు లేదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉన్నట్టు ఉంది అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలనేవి కొంచెం తీవ్రమైన వివాదానికైతే దారితీస్తున్నాయనమాట. ముఖ్యంగా ఈసారైనా రామ్ చరణ్‌ని ఒక వారసుడు కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నట్లుగా ఆయన తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తమైతే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూ మీద కొన్ని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయనమాట. ఏందంటే 2025లో కూడా అంత పెద్ద స్టార్ అయ్యుండి, అంత తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద మెగా స్టార్ అయ్యుండి, ఇప్పటిపు ఆయన ఆలోచనలు వ్యక్తున్నారు. ముఖ్యంగా తన మనవరాలతో ఉంటే కూడా ఆయన హాస్టల్ వార్డెన్‌లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. అంటే మహిళల పట్ల ఆయనకి ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో చూసారు కదా అన్నట్లుగా ఒక వర్గం అయితే ఆయన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఆయన తనకు వారసుడు కావాలని చెప్పేసి చెప్తే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోయేది. మరోవైపు ఏంటంటే ఆడపిల్లగాలను చూస్తుంటే అంటే తన సొంత మనవరాలను చూస్తుంటే ఆ ప్రేమ లేకుండా ఒక హాస్టల్ వార్డెన్‌లో ఉన్నట్లు ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది ఒక రకమైన వివాదానికి అయితే దారితీసింది. మరి ఈ యొక్క అంశం మీద ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ కొంచెం కాంట్రవర్షియల్‌గా మారిందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే.